Hello homies, welcome back to the channel. Look at this temperature. It's 16 degrees right now. For today, we are exploring some local Varanasi. So Sarnath ani oka Buddhist place undi ikkada. So as I said in my first vlog, Gayalo Bodhi Chettu kinda Buddhudiki Gnanodayam ayyaka first speech and first like what we can say devotees ni ikkade kalisaru. So Buddhudu, it is very important for Buddhists. సో అది వారణాసికి ఒక 10 కిలోమీటర్స్ అంటే వారణాసిలోనే ఉందని చెప్పొచ్చు. సో ఇట్స్ అరౌండ్ 8:30. ఈరోజు కొంచెం రిలాక్స్డ్గానే బయలుదేరుతున్నాం ఎందుకంటే వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైమ్ టు ఎక్స్ప్లోర్ అంటే వెన్ కంపేర్ టు అదర్ డేస్. సో 8:30 అయింది కాబట్టి ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కడైనా వెళ్ళిపోవాలి. స్టార్ట్ అయిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఆలోచించక్కర్లేదు ఫుడ్ గురించి. సో వారణాసిలో మన సౌత్ ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ దొరకడం వెరీ రేర్, బట్ ఐ గాట్ వన్ హోటల్. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ కొంచెం ఆ సౌత్ ఇండియన్ కైండ్ ఆఫ్ ఫుడ్ అని. ఇదే సేమ్ స్ట్రీట్లో సో చూసారు కదా విఎస్ఆర్ హోటల్ అని దీని పేరు. సో ఆంధ్రాశ్రమ్ లైన్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ లైన్లో కొంచెం ముందుకు వస్తే ఐ ఫౌండ్ దిస్ హోటల్. సో టైం ఇప్పుడు 10:05 అయింది. సారనాథ్ రీచ్ అయ్యాం ఇప్పుడే. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టీ బ్రేక్. సో ఈయన అనగారిక ధర్మపాల అంట. సో ఈయన ఒక శ్రీలంకన్ అనమాట. సో ఇక్కడ సారనాథ్లో మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి మూలగంధ కుట్టి విహార్. అక్కడ బుద్ధుడి గోల్డెన్ స్టాట్యూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఆ స్టాట్యూ కింద నెయిల్స్ బుద్ధుడివి ఇవన్నీ బరీ చేశారు. అవన్నీ నవంబర్లో బుద్ధ పూర్ణిమకి ఓపెన్ చేస్తారనమాట. సో ఓపెన్ చేసినప్పుడు ఈ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ మనకి బుద్ధిజం ఎక్కువ ఫాలో అవుతారు. సో వాళ్ళందరూ నవంబర్లో బుద్ధ పూర్ణిమకి సారనాథ్ వస్తారు. సో బేసిక్గా సారనాథ్ ఏంటంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక ఇక్కడ సారనాథ్ వచ్చి ఆయన ఫస్ట్ ప్రవచనాలు ఫస్ట్ ప్రీచింగ్ చేశారు, ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. సో ఆయన ఫస్ట్ 5 డిసేపుల్స్ని కలిసింది ఇక్కడే. బుద్ధిస్ట్స్కి మొత్తం 4 ప్లేసెస్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఆ 4 ప్లేసెస్ ఏంటంటే బుద్ధుడు పుట్టింది. సో ద బర్త్ ఆఫ్ లార్డ్ బుద్ధ అది లుంబినీలో. సో అదొకటి. అండ్ సెకండ్ ఎన్లైట్మెంట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ బుద్ధగయలో బోధి చెట్టు కింద. బోధి చెట్టు అంటే రావి చెట్టు. సో ఆ చెట్టు కింద బుద్ధుడికి ఎన్లైట్మెంట్ వచ్చింది. అండ్ ఎన్లైట్మెంట్ తర్వాత ఆయన నెక్స్ట్ వచ్చిన ప్లేస్ సారనాథ్లో ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం, ఫస్ట్ 5 డిసేపుల్స్ని కలవడం. అది తర్వాత ఆయన చనిపోయింది కుషీనగర్లో. సో ఈ 4 ప్లేసెస్ బుద్ధిస్ట్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. సో దానిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఈ సారనాథ్. సో అక్కడ మనం ఈరోజు ఉన్నాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే హౌ ఇంపార్టెంట్ దిస్ ప్లేస్ ఈజ్ ఫర్ బుద్ధిస్ట్స్ అనేది మీకు అర్థం అవ్వాలని. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఇండియన్స్ కాకుండా బర్మీసు, చైనీసు, జాపనీసు, సో అందరూ ఎవరైతే బుద్ధిజంని ఫాలో అవుతారో వాళ్ళందరికీ సంబంధించిన టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి సారనాథ్లో. సో ఇట్స్ అ వెరీ బిగ్ కాంపౌండ్. ఈ కాంపౌండ్లోనే అన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో దానిలో మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం, అదే మూలగంధ కుట్టి విహార్. ఇది శ్రీలంకన్ చేత నిర్మించబడింది. సో హీ బిల్డ్ ఇట్. సో యా, లెట్స్ సీ.
दिखेगा? अभी नहीं, अंदर नहीं दिखेगा, नवंबर महीने में दिखेगा, बहुत हाँ नवंबर में दिखेगा दिखेगा। ఓ సో ఈ మొత్తం సారనాథ్ని మన గైడ్ చెప్పిన దాని ప్రకారం శ్రీలంకన్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందంట. బట్ కొంతమంది చెప్పిన దాని ప్రకారం థాయిలాండ్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందని. సో అలా రకరకాలుగా. బట్ వాట్ ఎవర్, ఇక్కడ ప్రిమిసెస్ మటుకు చాలా వెరీ వెరీ నీట్గా ఉన్నాయి. సో అంటే వేరే ప్రపంచంలోకి వచ్చేసినట్టు ఉంటుంది మనకి ఆ ఫీల్. సో యా, ఈ వెనకాల గంట చూస్తున్నారు కదా, ఇది 2010 kgs, ఆల్మోస్ట్ 2 tons. సో ఇది మార్నింగ్ 4కి ఈవినింగ్ 6:30కి మోగిస్తారంట. సో ఇది మోగించినప్పుడు చుట్టుపక్కల సరౌండింగ్ 3 kilometers వరకు వినపడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 4కి ఈవినింగ్ 6:30కి ఒకసారి 2 సార్లు డైలీ 2 times మోగిస్తారు. సో 2 tons ఆఫ్ మెటల్ ఇది. సో ఈ వెనకాల చూస్తున్నారు కదా, ఇది రావి చెట్టు. రావి చెట్టు అంటే బోధి ట్రీ అనమాట. సో ఇంపార్టెంట్ బోధి ట్రీస్ 3 ఉన్నాయి. ఫస్ట్ది బుద్ధగయాలో, రెండవది శ్రీలంకలో, మూడవది ఇక్కడ ఉంది. సో ఇది శ్రీలంకన్ ఇందాక చూపించా కదా, ఆయన పేరేంటో మర్చిపోయాను. సో ఆయనే ఇక్కడ ఈ సారనాథ్లో ఈ 3rd బోధి ట్రీని ఇక్కడ నాటారు. ఇది ఒక మోడల్ అన్నమాట. సో బుద్ధుడు 5 disciples-ని ఎలా కలిశారు అని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక చిన్న మోడలు. సో యాక్చువల్గా కలిసింది ఈ ప్లేస్లో కాదు, మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే దమేక్ స్తూప అనే ప్లేస్లో కలిశారు. బట్ ఇదొక మోడల్గా, అంటే ఎలా కలిశారు, ఎలా ప్రీచింగ్ ఎలా జరిగింది అనే ఒక చిన్న మోడల్ని మనకి ప్రజెంట్ చేయడానికి ఇలా కట్టారనమాట. సో ఇవి మంత్రాలు అంట, ఇప్పుడే అడిగాను గైడ్ని. సో ఇవి బుద్ధిస్ట్ మంత్రాలు అంట. మనకి ఓం నమ శివాయ అని ఇలా ఎలా ఉంటాయో బుద్ధిజంలో కొన్ని మంత్రాలు ఉంటాయంట. సో ఆ మంత్రాలన్నీ 108 ఇలాంటి సిలిండ్రికల్ వీల్స్ మీద రాసి ఉంచుతారంట. బట్ ఇక్కడ 70 ఉన్నాయి. ఎన్ని అడిగితే 70 అన్నారు. హ్యాండ్తో అలా రొటేట్ చేస్తూ ఒక్కో మంత్రాన్ని మనం చదువుతూ అలా వెళ్తూ ఉండాలి. సో ఈ బోధి చెట్టు కింద ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. లైక్ 27 గౌతమ బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి ఈ లోపల. ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ్తో ఉంటుందన్నమాట. ఏదైనా ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీలో కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని డేస్ ఆర్ మంత్ ఆర్ 2 అలా స్పెండ్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉండిపోయింది. అలా ఎప్పటి నుంచో, కొన్ని ఇయర్స్ నుంచి. అది ఇప్పుడెప్పుడో వచ్చింది కాదు, లైక్ ఎప్పటి నుంచో. సూన్ ఇట్ విల్ హ్యాపెన్. సో చూడాలి, నెక్స్ట్ ఇయర్ మేబీ. సో ఇప్పుడు మనం దమేక్ స్తూప దగ్గరికి వెళ్తున్నాం. దమేక్ స్తూప అంటే యాక్చువల్గా ఇందాక మోడల్ చూసాం కదా, సో 5 disciples-ని కలిసిన ప్లేస్ యాక్చువల్గా ఇక్కడ దమేక్ స్తూప. అశోకుడు దీన్ని కట్టించాడు అనమాట, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ బుద్ధాస్ ఫస్ట్ ప్రీచింగ్. సో యాక్చువల్గా ఇది మన మూలగంధ కుట్టి విహార్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ డోర్ వేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఒక 1/2 kilometer అటు నుంచి వెళ్తే అక్కడ సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ దమేక్ స్తూపాకి. సో ఇక్కడంతా లాన్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ టిబెటియన్స్ కానీ బర్మీస్ కానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ లాన్లో కూర్చొని మెడిటేట్ చేస్తారు. సో మనం ఏంటంటే ఆల్రౌండర్, ఆ టెంపుల్స్ చూస్తాం, ఇక్కడ మెడిటేషన్ చేస్తాం.
సో ఆ పైన చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్వి, అది యాక్చువల్గా గోల్డెన్ పూత. సో దోస్ ఆల్ ఆర్ మేడ్ ఆఫ్ శాండిల్వుడ్ అనమాట. ఈ పైన ఇదంతా శాండిల్వుడ్డే. ఈ గోల్డెన్ది కూడా మొత్తం శాండిల్వుడ్తో చేశారు, బట్ ఆ శాండిల్వుడ్కి పైన గోల్డ్ కలర్ పూత పూసారనమాట. సో ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదా 5, అవన్నీ కూడా బుద్ధుడి విగ్రహాలే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్చర్స్. సో వెనకాలంతా జాపనీస్ లాంగ్వేజ్ సైన్స్. సో ఇది కూడా ఒక జాపనీస్. సో ఇట్ మీన్స్ మన తెలుగులో బుద్ధం శరణం గచ్చామి కైండ్ ఆఫ్ అలా అంటాం కదా, సో అది జాపనీస్లో. చాలా డీటెయిలింగ్ ఉంది ఈ టెంపుల్లో, చాలా ఐడల్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. సారనాథ్లో వచ్చిన నెక్స్ట్ ప్లేస్ జాపనీస్ టెంపుల్. దీన్ని హొరింజీ అనే నేమ్తో కూడా పిలుస్తారు దీన్ని. సో ఇది ఒక ఇండో జాపనీస్ టెంపుల్. 1992లో దీన్ని నిర్మించారు. అండ్ వెనకాల చూస్తున్నారు కదా స్టాచ్యూ గంధపు చెక్కలతో తయారు చేసింది. సో అండ్ ఆల్సో వెనకాల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ గంధపు చెక్కలతో చేసి కొన్నిటికి ఆ గంధపు చెక్కల మీద గోల్డెన్ పూత పూసారనమాట. సో ఇది అండర్ జాపనీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ జాపనీస్, చైనీస్ ఇలా రకరకాల కంట్రీస్కి సంబంధించిన బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి. సో 1 by 1 మనం చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద జాపనీస్ వన్. సో జాపనీస్ పక్కన ఇది చైనీస్ టెంపుల్. దీన్ని 1952లో కట్టారనమాట. అక్కడ 2 అశోక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ 2 అశోకుడి గుర్తుగా కట్టారు. లోపల టెంపుల్ లోపల బుద్ధుడికి సంబంధించిన లైఫ్ హిస్టరీ మొత్తం ఉంటుంది. అండ్ అలానే అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ ఫొటోస్, డిఫరెంట్ స్టాట్యూస్. సో అలా ప్రజెంట్ చేశారనమాట. బట్ ఏంటంటే ఇది క్లోజ్ ఉంది. సో రెనోవేషన్ చేస్తున్నారంట, అందుకని క్లోజ్ ఉంది. సో అశోకుడు వచ్చి ఇక్కడ మన ధమేకా స్తూపాన్ని నిర్మించాడు కదా, సో అశోక ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన గుర్తుగా ఇక్కడ అశోక్ పిల్లర్స్ 2 అక్కడ స్థాపించారు. సో ఇట్స్ చైనీస్ స్టైల్. సో ఆ పైన ధర్మచక్రం బుద్ధుడిది. ధమేక్ స్తూప దగ్గరికి వచ్చాం కొంచెం. సో ఎంట్రన్స్ ఏమో అటు, యాక్చువల్గా కొంచెం దూరం వెళ్ళి టికెట్ తీసుకొని రావాలి. బట్ వీఆర్ నాట్ గోయింగ్ దేర్, ఎందుకంటే బయట నుంచి చూసాం కదా, ఇంక చూడడానికి ఏం లేదు ఇక్కడ ధమేక్ స్తూప. సో ఇట్ ఈస్ 103 feet tall. లైక్ హౌ హ్యూమంగస్ ఇట్ ఈస్, రైట్? సో మొత్తం ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్టోన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్. నాట్ ఈవెన్ 1 window. సో లోపల నుంచి బయటికి చూడడానికి కానీ బయట నుంచి లోపలికి నాట్ ఈవెన్ 1 window. సారనాథ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ బుద్ధిస్ట్స్ బట్ ఆల్సో జైన్స్ అండ్ ఆల్సో హిందూస్. సో ఇప్పుడు మనం జైన్ టెంపుల్లోకి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా సారనాథ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ సారంగనాథ్ టెంపుల్ ఉంది, అది కూడా శివుడిది అనమాట టెంపుల్. సో అలా సారనాథ్ అయిందనమాట. సో ఆ టెంపుల్ నుంచి ఈ ప్లేస్కి సారనాథ్ అనే నేమ్ వచ్చింది. ఎర్లియర్ సారనాథ్ ఈజ్ కాల్డ్ యాజ్ రిషిపట్టణ ఆర్ ఇషిపట్టణ. యాక్చువల్గా ఈ చుట్టుపక్కల బుద్ధిస్ట్ స్తూపాలు చాలా ఉండేవి, బట్ ఇన్వేడర్స్ వచ్చి మొత్తం డెస్ట్రాయ్ చేశారు. లైక్ సారనాథ్ ఫ్రమ్ 3rd century to 12th century వెరీ యాక్టివ్గా ఆక్యుపేషన్ ఉండేది, వెరీ యాక్టివ్గా ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ జరిగేవి. బట్ 12th century తర్వాత ఇన్వేడర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు బుద్ధిస్ట్ స్తూపాలన్నింటినీ లైక్ దే డెస్ట్రాయిడ్ ఇట్. లైక్ నాట్ ఓన్లీ బుద్ధిస్ట్ స్తూపాస్ బట్ ఆల్సో హిందూ టెంపుల్స్, ఏన్షియన్ టెంపుల్స్ అన్నిటినీ వాళ్ళు డెస్ట్రాయ్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ లెఫ్ట్ హియర్ ఫర్ అస్. లేకపోతే ఇంకా అసలు ఇండియా ఎక్కడో ఉండేది, ఇప్పటికే ఎక్కడో ఉంది. సో ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే దిగంబర్ జైన్ టెంపుల్లోకి లెగ్స్ వాష్ చేసుకొని వెళ్ళాలంట.
యాక్చువల్గా చైనీస్ టెంపుల్ తర్వాత ద ప్లాన్ ఈస్ టు గో టు మ్యూజియం. సో సారనాథ్ మ్యూజియం అండ్ మాన్యుమెంట్స్ అండ్ ఆల్ అందరు నై జానే కా. సో ఆల్మోస్ట్ 1 అయిపోయింది కాబట్టి ఇంకా మ్యూజియం ఇంకా అవన్నీ పెట్టుకుంటే ఇంకొక ఈజీగా ఒక 1-2 అవర్స్ అయిపోతుంది. అందుకని మ్యూజియం ఒకటి కట్ చేసి రిమైనింగ్ ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకోవాలి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది, బట్ ఓకే, నెక్స్ట్ టైం. మనం వచ్చిన ప్లేస్ థాయ్ టెంపుల్. సో ఇది థాయిలాండ్ గవర్నమెంట్ మెయింటెనెన్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ బుద్ధుడిది గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది, లైక్ వెరీ బ్యూటిఫుల్. అంటే ప్రతి చోట గోల్డ్ కలరే ఉంటుంది, బట్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. లైక్ చూడడానికి చాలా అపీలింగ్గా చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, సో దట్ ఈస్ అ బుద్ధ స్టాచ్యూ విచ్ ఈజ్ 80 feet టాల్. సో 80 అడుగుల ఎత్తు అనమాట. సో ఇక్కడ అన్నీ ఇంకా 1-2 కాదు, టోటల్ ఒక 12-13 ప్లేసులు ఉన్నాయి చూడాల్సినవి. లైక్ అవి నేను అనుకోవడం ఒక పూటలో అయిపోతాయి, అదే నేను ప్లాన్ చేశాను. బట్ కొంచెం ఎర్లీగా బయలుదేరి ఉండాల్సింది, మాకు కొంచెం లేట్ అయింది. సో అందువల్ల కొంచెం కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయినాయి. వీ హ్యావ్ మేనేజ్డ్ టు కవర్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్, లైక్ మెయిన్ ప్లేసెస్. సో నెక్స్ట్ టైం విల్ కవర్ వాట్ ఎవర్ వీ హ్యావెంట్ కవర్డ్ ఇన్ దిస్ ట్రిప్. ఓ మ్యాన్, దట్స్ లైక్ హ్యూమంగస్, దట్స్ లైక్ ఫెంటాబులస్. అదిరిపోయింది, చూసేద్దాం రండి. సో చూసారు కదా, అద్భుతంగా ఉంది. సో బ్యూటిఫుల్ ఇస్ అ స్మాల్ వర్డ్, అంటే కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది గోల్డెన్ స్టాట్యూ. వావ్, అమేజింగ్. దిస్ ఈజ్ మ్యాజికల్ రైట్? ఆ షైనింగ్ అసలు not an external shine. Look at that face, look at that posture. Beautiful, beautiful, very beautiful. नहीं सही है. దట్స్ ద 80 feet టాల్ బుద్ధ. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 2 మెయిన్ టెంపుల్స్, 2 మెయిన్ ప్లేసెస్ అయిపోయినాయి సారనాథ్లో. సో మోస్ట్లీ ఇంకా మళ్ళీ ఈ ట్రిప్లో సారనాథ్కి రాకపోవచ్చు. సో విల్ ప్లాన్ అదర్ టెంపుల్స్ ఇన్ నెక్స్ట్ ట్రిప్. हेलो भाई.